పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలసలోని స్టార్ క్రాప్ ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీ కారణంగా వాయు దుర్గంధాలు వ్యాపించడంతో ఇప్పటి వరకు 10 మందికి క్యాన్సర్ బారిన పడి మృతి చెందారు. మరొక 15 మంది చికిత్స పొందుతున్నారు. రైతులు ఆరోగ్యం పంటపై తీవ్ర ప్రభావం పడుతుందని తక్షణమే ఫ్యాక్టరీని మూసివేయాలని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘ నేతలు స్థానిక రైతులు ఫ్యాక్టరీ వద్ద పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వెంటనే మూసివేయాలి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని వెంటనే సీల్ చేయాలి. జిల్లా అధికారులు వెంటనే చొరవ తీసుకొని ఈ కంపెనీని సీల్ చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగవలస గ్రామంలో ఈ ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. పచ్చని పంటలు పండే భూముల నడుమధ్యలో ఈ ఫ్యాక్టరీ కట్టారు. ఈ ఫ్యాక్టరీ వలన పూర్తిగా వ్యర్థాలు విడుదల చేస్తున్న సమయంలో కానీ ఈ రోడ్డు మీద వెలుపుతున్నప్పుడు కూడా ఉండలేని పరిస్థితి, దుర్వాసన కొడుతూ వస్తుంది. దీనికి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతున్న వాటి వల్ల ఈ పరిసర గ్రామ రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. పంటలు పండించుకోలేని పరిస్థితులు ఉంది. పంటలు పండించడానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడికి వస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది మాకు ఎందుకని చెప్పి కూలీలు కూడా రాకుండా భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ నేరాల చెరువు కూడా ఈ విష జలాలన్నీ పోయి కలుషితం అవుతుంది. భూగర్భజాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చెప్తున్న మేరకు మేము ఈ విషయాన్ని మీడియా ద్వారా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. గంగిరేగు వలస ఈ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. అదే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి దాని తాలూగా విడిచిపెట్టిన వ్యర్థాలన్నీ కూడా ఈ చెరువులో పడి ఈ చెరువులో మొత్తం వ్యర్థాలతో కూడుకొని భూగర్భ జలాలు కూడా పూర్తిగా కలుషితం అవుతున్నాయి. ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా మనకి వర్షాకాలంలో కాస్త నీరు చేరితే ఆ నీటిని పొలాలు కానీ లేదా వాళ్ళు ఉపయోగించుకునే సమయంలో ఈ వ్యర్థాలకి నష్టం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి శారీరక మానసిక వ్యాధులు కూడా గురవుతున్న నేపథ్యంలో ఉన్నాయి. అందుకని చెప్పి పంట పొలాలు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు